నమస్తే. నింగి నెల నాదే కార్యక్రమానికి స్వాగతం. అందం అంటే అమ్మాయిలు, అందులోనూ భారతీయ స్త్రీ, అందులోనూ తెలుగు మహిళ అయితే వర్ణించడానికి మాటలు కూడా చాలవు. అందానికి కిరీటం అందితే ఇంకా ఆనందానికి అవధులే ఉండవు. తాజాగా హైదరాబాద్కి చెందిన భవానీ జల్లేపల్లి మిసెస్ ఇండియా 2024 పోటీల్లో పాల్గొని 4వ స్థానం దక్కించుకున్నారు. మరి ఈ స్థానానికి రావడానికి వారు ఎంత కష్టపడ్డారో, ఈ స్థానానికి రావడానికి భవానీ గారు ఎన్నో ఉడిదొడుకులు ఎదుర్కొన్నానని చెప్తున్నారు. మరి ఒక తల్లిగా, ఉద్యోగినిగా రాణిస్తూనే ఈ అందాల పోటీల్లో పాల్గొనడానికి ఎంత కష్టపడ్డారు, ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకి వివరించడానికి మనతో పాటు భవానీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. భవానీ గారు నమస్కారం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిసెస్ ఇండియా 2024 పోటీల్లో పాల్గొని 4వ స్థానంలో నిలిచారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. అనుకోలేదు ఇంత దూరం వస్తామని, బట్ చాలా చాలా గ్రాటిట్యూడ్, ఫీలింగ్ హ్యాపీ అండి. నైస్. సో మీరు ఇట్లా కాంపిటీషన్స్లో పాల్గొనాలి అన్నది మీ డెసిషన్ ఆర్ లైక్ ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్స్లో పాల్గొనాలి అని అనగానే మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా? నా డెసిషన్ అంటే చాలా ర్యాండమ్గా, నాకు అసలు థాట్ లేదు, ఎప్పుడూ లేదు. చాలా ర్యాండమ్గా ఒక అమ్మాయిని కలిసి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇలా మిసెస్ ఇండియా పోటీలు అవుతున్నాయి. సో అంటే ఇంతకుముందు మనకు మామూలుగా పేజెంట్ అంటే ఎలా అనుకుంటామంటే పర్ఫెక్ట్ బాడీ ఉండాలి, పర్ఫెక్ట్ స్కిన్, అదంతా అందం ఒక్కటే చాలా ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం ఇప్పటి వరకు. బట్ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు షీ సెడ్ మిసెస్ ఇండియా ఇస్ డిఫరెంట్. అది మనకి మెచ్యూరిటీ ఎలా, మన ఇంటెలిజెన్స్ ఏంటి అనే దాని మీద ఎక్కువ మెజర్మెంట్ చేస్తారు అన్నప్పుడు ఓకే అనుకున్నాను. అలా ఏదో యాడ్ వస్తే అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత అప్పుడు చెప్పాను ఇంట్లో. అండ్ దెన్ చెప్పిన తర్వాత ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను అన్నాక దే వర్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, అంటే వై పేజెంట్, ఎందుకు పేజెంట్నే చూస్ చేసుకున్నారు? సి ఐ థింక్ నాకు ఈ ఆలోచనలు, మీకు చెప్పినట్టు ఆలోచనలు అయితే లేదు. నా ముందుకు వచ్చినప్పుడు ఒక అమ్మాయిని కలిసాను. ఇన్ఫాక్ట్ మిసెస్ యుఎస్ఏ ఒక అమ్మాయి, నా ఫ్రెండ్, తన్ని అప్పుడు ఫస్ట్ టైం కలిసాను ఒక ఈవెంట్లో. ఆ అమ్మాయి చైల్డ్ సైకాలజిస్ట్. సో మేమిద్దరం చాలా డీప్ డిస్కషన్లో ఉన్నాం ఒక ఆటిజం గురించి, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి హలో మిసెస్ యుఎస్ఏ అని తన్ని పలకరించారు. నేను నాకు తెలియలేదు నీ గురించి ఇది అంటే, అప్పుడు తను ఇదంతా చెప్పుకుని వచ్చింది. ఇలా పేజెంట్స్లో మనం ఏం చేస్తాము సొసైటీకి, మన హౌ డు వీ రన్ అవర్ ఫ్యామిలీ, అవర్ కెరియర్, ఇదంతా కూడా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు అది రిజిస్టర్ అయింది నా మైండ్లో. తర్వాత ఎప్పుడో ఒక యాడ్ చూసినప్పుడు నేను క్యాజువల్గా ఐ థింక్ నేను రిలేట్ చేసుకున్నాను. నేను కూడా ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్, వెరీ వెల్ సెటిల్డ్ ఉమెన్. సో లెట్ us see, maybe I can go to an extent, ఎలా ఉంటుందో జర్నీ ఎలా ఉంటుందో చూద్దామని మాత్రమే అప్లై చేశాను. యా, దట్స్ వాట్ హ్యాపెండ్. లైక్ చిన్నప్పటి నుంచి ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ ఏమన్నా అలవాటు ఉన్నాయా దీని దాకా రావడానికి? స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే నేను క్లాసికల్ డాన్సర్ అండి. చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చాను చాలా చిన్నప్పుడు. ఆల్మోస్ట్ 10th 11th వరకు కూడా ఆల్ స్టేట్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను. బట్ ఓన్లీ విత్ క్లాసికల్ డాన్స్, నో అదర్ స్టేజ్, ఇంకేం తెలియదు. ఇంకా చేస్తున్నారా క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్? ఆపేసాను. ఇప్పుడు ఈ పేజెంట్ కోసం మళ్ళీ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ అంతా చేయాల్సి వచ్చింది. ఓకే. సో పేజెంట్లో ఏ విధంగా ఉంటుంది వాతావరణం? లైక్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి? సో మనకు ఫస్ట్ ఫైనల్ లిస్ట్ సెలెక్ట్ అవ్వాలన్నప్పుడు ఒక 3-4 ఇంటర్వ్యూ రౌండ్స్ పెడతారండి. మన ఇంట్రడక్షన్ ఏంటి, మనం ఏం చేస్తామనేది చెప్పాలి. ఆ 3-4 రౌండ్స్లో రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి ఫైనల్కి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక 3 days ఢిల్లీలో ఉన్నాం మేమందరం. ఒక 6 rounds పాటు పెట్టారు. ఫిట్నెస్ రౌండ్, టాలెంట్ రౌండ్, ఇంట్రొడక్షన్ రౌండ్, క్వశ్చన్ ఆన్సర్ రౌండ్. సో అలా ఒక 6 rounds పాటు పెట్టిన తర్వాత దే సెలెక్టెడ్ ఫైనలీ. సో మిస్ ఇండియా అంటే మనకి చూస్తే స్విమ్ సూట్స్ అనో అవి ఇవి కనబడుతుంటాయి. సో మిసెస్ ఇండియాకి దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? ఏ విధంగా? పర్టికులర్లీ ఇప్పుడు స్విమ్ సూట్స్ తీసేసారు. ఐ థింక్ మిస్ ఇండియా కూడా రీసెంట్గా తీసినట్టు. మిసెస్ ఇండియాకి అలాంటిది ఏం లేదు. నో స్విమ్ సూట్స్, నథింగ్. మీ కంఫర్టబుల్ వేసుకోవచ్చు. బట్ దెర్ ఇస్ అ ఫిట్నెస్ రౌండ్. మేబీ అది కూడా ఆడియన్స్ అంతా ఉండరు, జస్ట్ జ్యూరీ. అండ్ అక్కడ మీకు ఒక టెన్నిస్ స్కర్ట్ విత్ షార్ట్స్, టెన్నిస్ షార్ట్స్ వేసుకొని, అంటే హౌ డు యూ స్పోర్ట్స్ రౌండ్ లాగా పెడతారనమాట. అదకు తప్ప అదర్వైజ్ అంతా నార్మల్, మనం ఎలా ఉంటామో అలా ఉండొచ్చు అండి. ఓకే. సో పేజెంట్ నెగ్గుకు వచ్చిన తర్వాత లైక్ ఐ మీన్ పేజెంట్ 4th
ప్లేస్లో రావడం కూడా నిజంగా అది చాలా గ్రేట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో కానీ లేదంటే చుట్టుపక్కల నైబర్స్ చాలా ఎక్సైటింగ్ గా చూస్తారు, లైక్ ఆఫీస్ కొలీగ్స్, మీరు ఆఫీస్ లో కూడా వర్కింగ్, సో యు ఆర్ ఎ టెక్కీ రైట్? ఐఎమ్ ఎ టెక్కీ, yes. నైస్. సో అక్కడ ఇక్కడ ఎలా ఉన్నాయి రియాక్షన్స్, ఎట్లా అనిపించినాయి మీకు? రియాక్షన్స్ అంటే ఫస్ట్ థింగ్ నేనే నా కజిన్స్ అందరం వెళ్ళామండి ఢిల్లీ, మేము ఒక 4 వెళ్ళాం మాకు, ఎందుకంటే చాలా పర్సనల్ జర్నీ, మాకు పెద్దగా ఈ ఫీల్డ్తో గ్లామర్ ఫీల్డ్తో అసలు ఏమీ అవగాహన లేదు. సో మేమే చాలా అరే ఇంత దూరం వచ్చాము అన్న ఒక హ్యాపీనెస్ ఉండింది. నాకన్నా ఎక్కువ మా ఆయన ట్రిపుల్ హీస్ వెరీ వెరీ హ్యాపీ. అందరితో ఐ థింక్ అందరితో ఫ్యామిలీతో ఆయనే ముందు షేర్ చేసేసుకున్నారు. సో ఇక్కడికి వచ్చాక మా అమ్మ నాన్న కూడా అందరూ బేసికల్ అంటే ఇలాంటిది ఒక ఫీల్డ్ ఉంటుందనే ఎవరికి తెలియదు మా వాళ్ళు. ఇది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు మా ఆంటీ అంటే అత్తలు పిన్నిలో వీళ్ళందరూ కూడా అమ్మ ఇలాంటిది ఒకటి ఉంటుంది, నువ్వు ఇందులో వెళ్ళావు వినడానికే మాకు వాళ్ళందరూ ఏదో వాళ్ళు వెళ్ళినట్టు నేను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసినట్టు అంత బాగా ఫీల్ అవుతున్నా. నేను కూడా దట్ ఈస్ వెరీ వెరీ స్వీట్. ఐ థింక్ అది మెయిన్ రీజన్ నేను ఇంత హ్యాపీ ఉండడానికి అనుకుంటున్నా. నైస్. సో ఫ్యామిలీ గురించి మాట్లాడారు. సో ఏ విధంగా ఉంది సపోర్ట్ మీకు ఎంటైర్ కాంపిటీషన్స్ జరుగుతున్నంతసేపు, లైక్ పేజెంట్ జరుగుతున్నంతసేపు ఏ విధమైన లైక్ సపోర్ట్ ఉంది? మా నాన్నగారు ఫస్ట్ నాకు ఆ థాట్ పెట్టారు దట్ ఇలా ఫైనల్కి సెలెక్ట్ అయ్యానన్న తర్వాత మిస్సెస్ ఇండియానా ఓకే అనుకున్న ఒక క్షణం ఆయన అవునా ఇది కొత్త రూట్ కాబట్టి ఒక క్షణం ఆలోచించినట్టున్నారు. దెన్ సరే ఓకే ప్రాక్టీస్ చేయాలి, యూ షుడ్ వేర్ హీల్స్ అండ్ ప్రాక్టీస్, ముందు అది అలవాటు చేసుకొని ఆయనే తీసుకెళ్ళి ముందు హీల్స్ కొనిచ్చారు. అది రోజు అటు ఇటు కొత్తగా ఉంటుంది కదా అంత హీల్ వేసుకొని నడవటం. తర్వాత టాలెంట్ రౌండ్ అంటే డాడీ నేను మేబీ స్టోరీ టెల్లింగ్ చెప్పనా వారు ఏమన్నా అలాంటి పోయమ్స్ అంటే లేదు లెట్స్ గో బ్యాక్ టు మన డాన్సర్వి, ఐ థింక్ అదే నువ్వు ఫస్ట్ చేయాలి అని ఆయన అంటే ఫస్ట్ అప్పట్లో కూడా చిన్నప్పుడు ఆయన ఇంకా కింద కొంగు అటు చూడు కరెక్ట్గా చెయ్యి స్టెప్ అని చెప్పే తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. సో చాలా చాలా సపోర్ట్ చేశారు. మై హస్బెండ్ ఈజ్ హ్యూజ్. ఇంట్లోనే ఉన్నప్పుడు చాలా ప్రతి టైంకి ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, ఈరోజు ఈ క్వశ్చన్స్ చదవలేదు, ఆల్ ఆఫ్ దెమ్ 100%. ఇప్పుడు నా కజిన్స్ కూడా ఉన్నారు, నేను ఒక్కదాని సింగిల్ చైల్డ్, బట్ వీఆర్ వెరీ క్లోజ్ నెట్ ఆల్ గ్రూప్ ఉంటుంది. మాకు ఈవినింగ్ గౌన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏది తెలియలేదు కదా. సో అన్ని రౌండ్స్లో ట్రెడిషనల్ అంటే మేము ఏం వేసుకోవాలి, నో ప్రొఫెషనల్ హెల్ప్, నన్ ఆఫ్ అస్ హ్యాడ్. సో విజయవాడ పరిగెత్తి సికింద్రాబాద్కి వెళ్ళి రకరకాల బట్టలు తెచ్చుకొని ట్రై చేసి అంత ఫ్యామిలీ సపోర్ట్తోనే ఇక్కడి వరకు చేసామండి. ఓకే. సో పేజెంట్లో ఈ ట్రెడిషనల్ రౌండ్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక నేషనల్ కాస్ట్యూమ్ ట్రెడిషనల్ రౌండ్ ఉంది. అందులో మేమంటే తెలంగాణ నుంచి వెళ్తున్నాను కదా, నేను బతుకమ్మ అంటే ప్రాప్ తెచ్చుకోవాలి, పెద్ద హ్యూజ్ ప్రాప్. సో పెద్ద బతుకమ్మ అంటే ఢిల్లీలో ఫ్రెష్ పువ్వులతో చేస్తే ఉండదని మేము పేపర్ ఫ్లవర్స్ తెచ్చుకొని ఇంత పెద్ద బతుకమ్మ చేసుకొని పట్టుకెళ్ళాము. మొత్తం లంగావని అంతా ట్రెడిషనల్ పెద్ద జడ అంతా వేసుకొని వెళ్ళాం. ఆ బతుకమ్మనే అక్కడ ప్రజెంట్ చేసి అంటే వై అనేది కూడా చెప్పాలి, ఎందుకు ఈ ప్రాప్ ఎంచుకున్నాం అంటే మేము చెప్పాం ఇది తెలంగాణ స్టేట్ ఫెస్టివల్, ఉమెన్హుడ్ సెలబ్రేట్ చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఐ థింక్ అది అప్పుడు ఆ ట్రెడిషనల్ రౌండ్ వచ్చేసాము. డూ యూ రిగ్రెట్ అబౌట్ సంథింగ్ లైక్ ఈ పేజెంట్ నేను గెలవలేకపోయానని కానీ లేకపోతే ఏదైనా తప్పు చేశానని కానీ అందులో ఏదన్నా? లైక్ మనం ఏ పని చేసినా అరే ఇదొక్కటి ఇంకొంచెం చేయాల్సిందే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ నా ఆఫీస్లో కూడా ఏదైనా ఒకటి అయిపోయిన తర్వాత అరే ఇలా చేసి ఉండాల్సింది, ఇలా చెప్పు ఉండాల్సింది అని అనుకున్నాను. ఆలోచిస్తే అంటే ఇమీడియట్గా ఆ రోజు నైట్ మాత్రం నాకు చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఎవ్రీథింగ్ నా క్వశ్చన్ కూడా బాగా ఆన్సర్ చేశాను. ఐ థింక్ ఇంకా అయిపోతుంది వచ్చేస్తుంది అనుకున్నాను. బట్ వెన్ ఇట్ డెంట్ 4th ప్లేస్ మిస్సెస్ హ్యుమానిటీ అని ఇచ్చాక ఓకే ఐ వాస్ హ్యాపీ. బట్ దెన్ అరే అనుకున్నాను. ఆ నెక్స్ట్ డే తర్వాత ఒక్క రోజు పోయిన తర్వాత నా జర్నీ అంతా చూసుకున్నాక ఏంటి ఇంత దూరం ఎలా వచ్చాము, మేమందరం కలిసి ఆలోచిస్తుంటే అసలు ఎక్కడ అంతా సొంతంగానే చేసుకున్నాం ఎవ్రీథింగ్. ఒక్క క్లాస్ నేను క్యాట్ వాక్ నేర్చుకున్నాను, ఒకే ఒక క్లాస్ ఆన్లైన్లో తీసుకున్నా. ఎవ్రీథింగ్ ఎల్స్ యూట్యూబ్ కూడా డాన్స్ నేనే నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకున్నాం. అంతా ఇంట్లోనే ఎవ్రీథింగ్ టైలరింగ్ అంతా చేసేసుకుని ఇంత దూరం వచ్చాము అనడమే ఐ థింక్ ఇట్ వాజ్ హ్యూజ్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా నార్మల్గా చాలా ప్రిపేర్ అయ్యి వస్తారు కదండి. సో వాళ్ళందరూ డెఫినెట్లీ డిజర్వ్ ఇట్. సో ఇట్ వాస్ గుడ్. ఐఎమ్ నో రిగ్రెట్స్ ఐ థింక్ ఓవరాల్గా. నైస్, సో స్వీట్. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, లైక్ మీకు పిల్లలు ఉన్నారా? ఒక కొడుకున్నాడు, ఒక్కడే అబ్బాయి, 18 years old. లాస్ట్ ఇయరే ఇంజనీరింగ్కి వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత అంతా ఖాళీగా అనిపించి అప్పుడే నాకు ఈ ఐడియా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అంటే సడన్గా నా పర్పస్ని లైఫ్లోంచి తీసేసినట్టే కదా. అప్పటి వరకు ఒక్కడే కొడుకంటే ఇంకా ప్రాణంగా ఉండేవాడు. వాడు వెళ్ళిపోయాక అంతా కొంచెం లైక్ ఖాళీ శూన్యంగా అనిపించి దెన్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్ అని అలా ఆలోచించుకొని ఐ వాంటెడ్ అ ఛాలెంజ్. సో ఐ పిక్ దిస్ అప్. పేజెంట్కి ముందు అంటే ఐ మీన్ మీరు పేజెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు, అందాల పోటీలు ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది చెప్పారు మాకు. బట్ దాని తర్వాత మీకు ఏదన్నా మీలో మీకు డిఫరెన్స్ కనిపించిందా? డిఫరెన్స్ కనిపించింది లైక్ వర్ యూ కాన్ఫిడెంట్ ఆర్ మీరు వర్ యూ ఇంట్రోవర్ట్, ఇప్పుడు ఏదన్నా మారిందా? ఏదన్నా నేను చాలా ఇంట్రోవర్ట్ని, నేను సింగిల్ చైల్డ్ మీకు చెప్పినట్టు ఒక్కతే అమ్మాయిని. సో ఫస్ట్ నుంచి కొంచెం షై అండ్ ఇంట్రోవర్ట్ ఈస్ నా తత్వమే అంతా. యాక్చువల్లీ అది బీట్ చేయడానికే నేను వెళ్ళాను. ఒక ఎక్కడో సబ్కాన్షియస్గా నేను ఐ వాంటెడ్ టు గెయిన్ దట్ కాన్ఫిడెన్స్ అనే స్టేజ్ అన్న దానికే వెళ్ళాను. బట్ చాలా నేర్చుకున్నాను, ఐ షుడ్ టెల్ యూ. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు కెమెరా అంటే ఏంటి, కెమెరాకి ఒక ప్రెజెన్స్ ఉండాలి, నో మ్యాటర్ నీకు లోపల ఎలా ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. సో అలాంటివి అండ్ నాలో నేను ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి, నా వాల్యూమ్ చాలా తక్కువ. సో అలాంటివి నా గురించి నాకు తెలిసినాయి. అండ్ నా కాన్ఫిడెన్స్ డబుల్ ఫోల్డ్ అయింది. ఎందుకనంటే 350 women పార్టిసిపేట్ చేసి ఒక 30 womenలోకి ఫైనలిస్ట్ సెలెక్ట్ అయ్యి అందులో 4th place వరకు వెళ్ళాను వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ అనుకున్నప్పుడు ఐ థాట్ ఓకే ఐ థింక్ ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మీ అని ఒక కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా డెవలప్ అయిందండి. షూర్, అది చాలా బిగ్ థింగ్. 100%. ఓకే, మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. సో ఇవన్నీ చేస్తూనే ఈ కాంపిటీషన్స్కి వెళ్ళారు. సో ఇదంతా ఎట్లా, హౌ డూ యూ బ్యాలెన్స్ ఇదంతా? బ్యాలెన్సింగ్ మనకి వస్తుంది కదా, యూ ఆల్సో ఆర్ ఎ వర్కింగ్ ఉమెన్ రైట్. సో ఐ థింక్ మనకి అందరికి 99% ఉమెన్కి వీ నో హౌ టు బ్యాలెన్స్ ఇట్. మనం మల్టీ టాస్క్ చేయగలుగుతాం, ఐ థింక్ న్యాచురల్ ఎబిలిటీ అది మనకి. ఒక్కొక్క రోజు చేయలేకపోతాం, ఒక్కొక్క రోజు కంటే 100% సపోర్ట్ అయితే ఉండాలి ఫ్యామిలీది. వీ షుడ్ హ్యావ్ గుడ్ మెన్ ఇన్ అవర్ లైఫ్స్, వీ షుడ్ హ్యావ్ గుడ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్ రైట్. సో అలా ఉంటే కనుక ఏమన్నా చేయగలుగుతాం అనుకుంటా. సో ఈ పేజెంట్ కోసం లైక్ దీనికోసమే డెడికేటెడ్గా ఏమన్నా డైట్ లాంటివి లేకపోతే ఎక్సర్సైజెస్ చేశారా? బాగా శ్రమ పడి ఉంటారు కదా, ఏం చేశారు? బాగానే శ్రమ పడ్డాను. ఎందుకనంటే ఇంకా దిగిన తర్వాత ఐ వాంటెడ్ టు లుక్ మై బెస్ట్, గివ్ మై బెస్ట్, టాక్ మై బెస్ట్ కదా. సో ఈ మధ్యనే నేను నేర్చుకుంటున్నాను కూడా. నాకు ఇంతవరకు కూడా డైట్ ఇంత ఇంపార్టెంట్ అని తెలీదు. అంటే డైటింగ్ చేసేదాన్ని మధ్యలో కానీ కరెక్ట్ ఫుడ్ తినడం ఇంత ఇంపార్టెంట్ అని తెలియదు. లైక్ ఈట్ యువర్ ప్రోటీన్ రైట్, ఈట్ యువర్ ఫైబర్ రైట్. ఈ మధ్యన వింటే కూడా పట్టించుకోలేదు విష్ణు. బట్ ఎంత మార్పు వస్తుందంటే ఒక 2 months మీరు ఫైబర్ అండ్ ప్రోటీన్ కరెక్ట్గా తిని వర్కౌట్ చేసుకున్నారు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేశారంటే నాకు ఎంత డిఫరెన్స్ అంటే ఓవరాల్గా మై స్కిన్ వాజ్ గ్లోయింగ్, మై ఫీలింగ్ వెరీ గుడ్. అది పోయింది, యాక్టివ్ అయిపోయాను. ఐ థింక్ ఈ పేజెంట్ అది కూడా నాకు చాలా హెల్ప్. ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు ఈటింగ్ లాట్ ఆఫ్ బిర్యానీ స్వీట్స్ అగైన్. సో దిస్ ఈస్ అ గుడ్ చేంజ్. ఐ థింక్ అందరికీ చెప్పాలి మనం. మీ కరెక్ట్ ఫుడ్ మనం అనుకుంటాం మానేస్తే తగ్గుతాం, కరెక్ట్గా తింటేనే బ్యాలెన్స్ డైట్ ఇంపార్టెంట్. ఇన్నర్స్ హెల్దీగా ఉంటే లోపల మనం హెల్దీగా ఉంటే బయటకు కూడా అలాగే 200%. అంటే ఎందుకు నా స్కిన్ గ్లో అవ్వట్లేదు, ఈ ప్యాక్ రాద్దాం, అది వర్కౌట్ అవ్వదు. నేను కూడా ట్రై చేశాను. కరెక్ట్గా ఫుడ్ తిని కరెక్ట్ న్యూట్రియంట్స్ అన్ని పడితేనే మీకు బయటకి కనిపిస్తుంది. సో మీకు ఈ మొత్తం జర్నీలో ఎవరు హెల్ప్ చేశారు బాగా? హెల్పింగ్ లేకపోతే మనం ఏదైనా లో ఫీల్ అయినప్పుడు ఆ టైమ్స్లో వెనక్కి వచ్చి ఎవరినైనా ఈ అడుగుతాం, లైక్ క్వశ్చన్స్ అడుగుతాం, మనం హెల్ప్ అడుగుతాం. సో అట్లా ఎవరున్నారు మీకు? కనీసం ఒక 10 మంది పేర్లు చెప్తాను రైట్ అవే మీరు నన్ను అడిగితే. కనీసం అంటే నా లక్ అనుకోవాలి, టచ్ వర్డ్. మై హస్బెండ్, డాడ్, నా కొడుకు నీలిమ అన్న కజిన్, 2-3 కజిన్స్, వీళ్ళందరూ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ నేను సెకండ్ డే పొద్దున్న 6 o'clock నుంచి 11:30 వరకు మాకు ప్రాక్టీస్ అవుతూనే ఉంది. స్టేజ్ మీద ఎటు నుంచి రావాలి, ఎలా వెళ్ళాలి, హౌ టు వాక్, ఎవ్రీథింగ్ వాజ్. అట్ ది ఎండ్ ఆఫ్ ఆ రోజు నైట్కి నేను నా వల్ల కాదు రూమ్కి వచ్చి ఏడుస్తున్నా, ఇంకొద్దు వెళ్ళిపోదాం, ఇంక నేను చేయలేను అని. వీళ్ళందరూ హలో వెయిట్, ఏంటి నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇంకొక రోజు 1 more day అంతే. సో అంటే నేను తెలియట్లేదు, నా కాన్ఫిడెన్స్ అనిపించట్లేదు, మేకప్ కొత్త, హెయిర్ కొత్త.
నాకేం కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఆల్ ఆఫ్ దెమ్ వీళ్ళు వచ్చారు నాతో పాటు, నా కజిన్స్ అండ్ మై హస్బెండ్ వర్ దేర్. వాళ్ళు ఖచ్చితంగా మ్యాన్ వెయిట్ చేయి, ఇంత దూరం వచ్చావు, ఇంకొక రోజు గివ్ ఇట్ యువర్ షాట్, ఏం పర్వాలేదు అని చెప్పి దెన్ ఈ కాన్ఫిడెన్స్తో ఇంకా పేజెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారా? మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికి ఐఎమ్ ఓకే, కానీ విషయం నేను మీకు చెప్పినట్టు ఆ రిగ్రెట్ ఉండిపోతుంది కదా. రైట్. ఈ క్వశ్చన్ ఇలా ఇంకొద్దిగా ఆన్సర్ చేసి ఉండాల్సింది, ఇంకొంచెం బాగా నడిచి ఉండాల్సింది, ఇంకా ఆ రిగ్రెట్స్ పోగొట్టడానికన్నా ఇంకొకసారి వెళ్తానేమో అనుకుంటా. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా ఊరు రాజమండ్రి, మా నాన్నగారిది అదే ఊరు. సో అక్కడి నుంచే చదువు అయినా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తారు. సో చాలా ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి రాజమండ్రి, పాలకొల్లు, విజయవాడ తిరిగాము. నా ఎడ్యుకేషన్ అన్ని చోట్ల కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఎంసీఏ చదువుకున్నాను. ఇప్పుడు మొన్న ఒక 5 years ముందు ఒక ఐఐఎంలో ఎంబీఏ కూడా చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను. మీరు ఇంత అందంగా ఉన్నారు అంటే దేనికి క్రెడిట్స్ ఇస్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాలెన్స్ డైట్ గురించి ఇప్పుడు చెప్పారు, సో ఇంకొకసారి. బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి చెప్పాను, ఇంకా ఐ థింక్ మెంటల్ పీస్ అనుకుంటా. స్ట్రెస్ అందరికీ ఈ ఏజ్లో మనందరికీ కామన్ ఉంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక 4 మనుషులు, ఒక ఫ్యామిలీ, ఏం కష్టం వచ్చినా మేము ఉన్నాము అని ఒక సెక్యూరిటీ ఉంటే, మైండ్ కొంచెం నిద్ర పడితే నెక్స్ట్ డే మార్నింగ్ యూఆర్ ఫిట్ అండ్ ఫైన్ టు గో అనుకుంటా. అందం అని అనగానే మీకు మైండ్లోకి ఏమొస్తుంది? డెఫినేషన్ ఏం చెప్తారు? ఇలా నవ్వుతుండే ఒక ముఖం, చక్కగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని మాట్లాడగలగటం, ఒక కంపాషన్, ఒక కైండ్నెస్. ఐ థింక్ మోస్ట్లీ ఫస్ట్ ఒక సెకండ్ మనం చూస్తాం అంతే, బట్ ఆ మనిషితో కూర్చొని మాట్లాడాక వాళ్ళు మిమ్మల్ని ఎలా ఫీల్ చేస్తున్నారు మీద ఐ థింక్ అప్పుడు అది గుర్తుపెట్టుకుంటాం, ఆ అందం గుర్తుపెట్టుకుంటాం అనుకుంటా. హౌ ఆర్ దే టాకింగ్ టు యూ, యాటిట్యూడ్ ఏంటి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ డెఫినేషన్ యాక్చువల్లీ. సో మీరు ఇంకా వాట్ ఆర్ యూ ఇంటూ, లైక్ మీకు ఇంకా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారా? నేను అదే మీకు చెప్పినట్టు కంపెనీ సిఎస్ఆర్లో పనిచేస్తానండి. ప్రస్తుతానికి పిల్లల మీద నాకు చాలా, మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి అనుకుంటా నాకు పిల్లలంటే కొంచెం ఎక్కువ. వాళ్ళ ఒక్క 10 మందిని మనం సర్దిద్దినా కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుపడితే అది సాటిస్ఫాక్షన్ అనుకుంటాను. అందులోనే ఆ ఫీల్డ్లోనే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. పిల్లల్ని ఇన్స్పైర్ చేయటం, వాళ్ళకి ఒక దారి చూపించడం ఇస్ మై థింగ్ ఫైనల్గా. సో ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి ఏమైనా విస్తరిస్తారా, లైక్ ఈ సేవా కార్యక్రమాలు? చేతనైనంత విష్ణు, నాకు ఒకటి ఎందుకో ఇప్పుడు ఒక భయం ఏమేస్తుందంటే, ఎందుకు ఇచ్చాడో దేవుడు, చాలా మంచి జన్మనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సో అది నేను గివ్ బ్యాక్ చేయకపోతే కరెక్ట్గా చేసినట్టు కాదు అని భయం ఎప్పుడు ఉంటుంది. సో యాజ్ లాంగ్ యాజ్ నేను నన్ను నేను బ్రహ్మాండమైన ప్రతి క్షణం లివ్ చేసి, ప్రతి క్షణం హాయిగా బ్రతికి, వీలైనంత వరకు వేరే వాళ్ళకి కొంచెం సాయం, మాట సాయం, చేయి సాయం, ఏదో ఒకటి చేసినా కూడా సరిపోతుంది. ఎక్కడ వీలైతే అక్కడ ఐ విల్ డూ ఇట్. అలాగే భవానీ గారు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీ ఫ్యామిలీ కూడా మీకు చాలా బాగా సపోర్ట్ చేసింది. కానీ బయట మహిళలను చూసుకుంటే చాలామందికి ఆ సపోర్ట్ ఉండడం లేదు, ఆ ఇండిపెండెన్స్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ కూడా ఉండటం లేదు. వారికి మీరు ఏం చెప్తారు? మీ యొక్క సజెషన్, మీ యొక్క ఒపీనియన్ ఏంటి అసలు? మహిళలకే కాదు, అందరికీ చెప్పాలి, మహిళలతో పాటు ఉన్న మగవాళ్ళకి కూడా దయచేసి సపోర్ట్ చేయండి. ఒకటి చెప్తానండి, మనం భారతదేశంలో పుట్టినందుకు, మనం పుట్టడమే మనకు అలవాటు అయిపోతుంది ఏంటంటే కుటుంబం అనేది ఇంపార్టెంట్. రైట్. నేను ఇల్లు చక్కబెట్టుకున్నాకే నేను వేరేది చేసుకోవాలని మనకి ఎలాగో తెలుసు. ఎంత చదువుకున్నా, నేను ఏం చేసినా, ఏమన్నా అవన్నీ కూడా నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా అనేదే నేను ఫస్ట్ ఆలోచిస్తాను. మేము అలా ఎలాగో ఆలోచిస్తున్నాం, అది అందులో ఎవరు మార్చలేరు దాన్ని. దాంతోపాటు నాతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా, నీలో ఈ టాలెంట్ ఉంది, నువ్వు ఇది ఎందుకు ట్రై చేయకూడదు, నువ్వు ఇది బాగా రాస్తావు, ఇది బాగా చేస్తావు, కొంచెం పుష్ ఇస్తే అంతకన్నా సంతోషం ఇంకేం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కోరుకుంటారు, దట్టు ఆడవాళ్ళు చేయగలుగుతారు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీఆర్ మల్టీ టాస్కర్స్. మనం ఇల్లు ఎంత బాగా చూసుకుంటామో కెరియర్ కూడా అంతే బాగా చేయగలుగుతాం, అందులో నో డౌట్స్. కాకపోతే ఆ సహకారం అనేది ఖచ్చితంగా అందరు మగవాళ్ళు ఇచ్చి తీరాలి. మమ్మల్ని ఒక్కసారి మీరు కొంచెం గుర్తింపిస్తే 100 రెట్లు మేము వెనక్కి ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే, అంతకన్నా అదే అందరికీ చెప్పాలనుకుంటున్నాను. లైక్ సమాజంలో ఇప్పుడు ఈక్వాలిటీ ఉందంటారా మెన్ విమెన్కి? ఏ విధంగా ఉంది సొసైటీ ఇప్పుడు? వస్తుంది అనుకుంటున్నానండి. అంటే మేబీ కార్పొరేట్ వరల్డ్ ఇంకొంచెం బెటర్ ఉన్నట్టుంది. ఈక్వాలిటీ చూడండి, తరతరాలుగా
అలవాటు పడిపోయాం మనం. మేము ఇది పనులు చేస్తాం, మీరు ఆ పనులు చేస్తారు అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ముందుకొచ్చి మేము కూడా ఈ అన్ని రంగాల్లోకి వెళ్ళగలుగుతాం అంటున్నాము. వాళ్ళకి కొంచెం అంటే ఇప్పుడు కొంచెం ఒక ఫ్రిక్షన్ ఉన్నట్టుంది. బట్ అన్ని చోట్ల ఈక్వాలిటీ ఉందని నేను చెప్పను, కానీ చాలామంది మగవాళ్ళు ఐ థింక్ దే రెస్పెక్ట్ అస్ టుడే. ఖచ్చితంగా మనల్ని గౌరవిస్తున్నారు, ముందుకు తోస్తున్నారు. ఇంకా మారవలసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా ఈక్వాలిటీ అనేది ఇప్పుడు లేదనే చెప్తాను, బట్ ఐ థింక్ వీఆర్ గెటింగ్ దేర్ త్వరలోనే. ఎందుకు నేను అడిగానంటే చాలామంది పిల్లలు పుట్టగానే దే ఎక్స్పెక్ట్ విమెన్ లైక్ వాళ్ళు దే క్విట్ అండ్ మెన్ దే వర్క్ అండ్ దే క్విట్ విమెన్. సో అది అట్లా ఉండిపోతుంది, వాళ్ళ ప్యాషన్స్ ని వాళ్ళు చేయలేరు, అలా ఉండిపోతూ ఉంటుంది. ఇప్పటికి మీరు కూడా చూసుంటారు కదా అలాంటివి. అవునవునవును, చూసాను. బట్ ఒక్కటి విష్ణు, మనం ఇమాజిన్ ఒక బాబు పుట్టాడు, మెన్ క్విట్ చేశారు, వాట్ విల్ దే డూ? అమ్మ అనేది వేరు, అమ్మ అనేది ఎవ్వరూ మార్చలేరు. కనీసం ఒక 6 నెలలు ఆ బాబుకి ఇవ్వాల్సిందంతా మనమే, ఈ సృష్టిని ఎవరు మార్చలేరు. మనం ఇచ్చినంత ప్రేమ, అంత పోషణ ఎవరు ఇవ్వలేరు. అది చేసేసుకున్నాక వాడికి మనం అంతా ఇచ్చేసాం. కొంచెం ఆ తర్వాత లెటస్ గో బ్యాక్ టు వాట్ వీ క్యాన్ డూ బెటర్. ఆ మాత్రం ఐ థింక్ ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా బ్రేక్ తీసుకున్న వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. రైట్, యా, ప్లీజ్ బీ మోర్ ఓపెన్. అంటే ఆ మదర్హుడ్ని రెస్పెక్ట్ చేయండి దయచేసి. ఒక అమ్మ 6 నెలలు, సంవత్సరం పాటు ఒక బాబుని చూసుకుని 5 సంవత్సరాలు తీసుకుంది, తన ఇష్టం వచ్చిన టైం తీసుకుంది. తన ఫస్ట్ బాధ్యత అది ఇచ్చిన తర్వాత ఆమెను రెస్పెక్ట్ చేసి గివ్ హర్ బ్యాక్ హర్ కెరియర్. ఆ బుర్ర ఏం మారిపోదు కదా, నీ స్కిల్ మారదు, నీ బుర్ర మారదు. ఆ టైం, ఆ రెస్పెక్ట్ తనకి ఇచ్చి టేక్ హర్ బ్యాక్ ఇన్ టు వర్క్. అది ఐ థింక్ ఎవ్రీథింగ్ అందరూ చేయాలి. ఆల్ వర్క్ ప్లేసెస్ షుడ్ డూ ఇట్. ఇంట్లో కూడా ఇప్పుడు ఐ థింక్ ఒక 3 years వచ్చిన తర్వాత హస్బెండ్స్ ఆల్సో కెన్ టేక్ దట్ బ్రేక్, రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు హెల్ప్ చేయాలి. దెన్ దే కెన్, ఐ థింక్ ఆ అవగాహన అనేది ఉండాలి. ఐ థింక్ మీరు అన్నట్టు అందరూ ఆమెకి దే షుడ్ బ్రింగ్ హర్ బ్యాక్ టు కెరియర్. అంతే, చేసావు కాబట్టి ఇంక నువ్వు ఉండిపో, ఇంక ఇదే చేసుకో అంటే ఒక పాయింట్ తర్వాత దానికి ఆమె టాలెంట్కి ఉపయోగం లేదని మీకు అనిపించిందా? లైక్ మీకు పిల్లాడు పుట్టినప్పుడు కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఉద్యోగం మానేయాలి, ఇంట్లో పనులు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు లైక్ ఎప్పుడన్నా క్విట్ చేయాలని అనిపించిందా? క్విట్ చేయాలని అనిపించలేదు, కానీ రిగ్రెట్ అనేది ఒక అమ్మ జీవితంలో కామన్ అనుకుంటా. రిగ్రెట్తోనే మనం బతుకుతూనే ఉంటాం అనుకుంటా. ఒక్క మీటింగ్ కంటే వాడికి ఒక్క నిమిషం లేకపోయినా ఒక రిగ్రెట్ ఉంటుంది. ఒక్కటి, మనమే సూపర్ హీరోస్ కాదు, అది అందరూ అర్థం చేసుకోవాలి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. మన కుటుంబం ఎంత ఇంపార్టెంటో మనకే తెలుసు. బట్ ఎంతవరకు బ్యాలెన్స్, ఒక బాల్ గబుక్కుని పడిపోయినా ఈ జగ్లింగ్లో ఒక్క బాల్ పడినా ఇట్స్ ఓకే అని అనే వాళ్ళు ఉండి, మనకు కూడా కొంచెం లెట్స్ గో ఈజీ ఆన్ అవర్ సెల్స్, పర్వాలేదు అన్నీ చేసేయలేము, ఉన్న వాటిల్లో కొంచెం బాగా చేద్దామని అనుకోవాలి. నేనేమి రిగ్రెట్ అవ్వలేదు విష్ణు. ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ. తప్పులు జరిగినా సో దాని నుంచి బయటకు వచ్చేసి రైట్, చాలా మంది అక్కడ ఉండిపోతారు. రైట్, అదే ఇదంతా నేర్చుకుని వచ్చా. ఒక టైంలో నేను అలానే ఉండిపోయాను. అమ్మా, ఎన్ని రోజులు ఆ తప్పు పట్టుకొని వెళ్ళాలి, ఎన్ని రోజులు బాధపడతాం దాని గురించి. బయట పడితేనే మనతో పాటు అందరూ హ్యాపీగా ఉంటారు. రైట్, ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మనం అలా పట్టుకొని కూర్చుంటే మనతో పాటు మనం ఎలా ఉంటే మన ఇల్లు అలానే ఉంటుంది విష్ణు. మన హ్యాపీ ఉంటే ఇల్లు హ్యాపీ, అది ష్యూర్. యాజ్ యూ సెడ్ ఇంతాక, లైక్ మల్టీ టాస్కర్స్ మనం ఆడవాళ్ళంతా కూడా. కానీ చాలామంది ఓకే పనులు చేసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, ఇల్లు చూసుకుంటారు, ఆఫీస్కి వెళ్తారు, కానీ వాళ్ళ హెల్త్ని మర్చిపోతారు. మధ్యలో ఒక బ్రేక్ తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోతారు. లేదు, కంటిన్యూస్గా వర్క్ చేస్తారు. లైక్ చాలా కష్టమైపోతూ ఉంటుంది, బిజీ షెడ్యూల్ ఉంటూ ఉంటుంది, బట్ అట్లానే ముందుకు వెళ్తూ ఉంటారు. సో అది ఇట్ విల్ టేక్ ఎ టోల్ ఆన్ హెల్త్ ఖచ్చితంగా. సో చాలా మంది ఫుడ్ కూడా సరిగా తీసుకోరు. విమెన్ ఇన్ their 30s and the 40s చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది వాళ్ళకి. మిమ్మల్ని తీసుకుందాం, లైక్ మీకు అనిపించిందా లైక్ నేను కొంచెం తక్కువ హెల్త్ గురించి తీసుకున్నాను లైక్ కాంపిటీషన్ ముందు? సో మీకు అనిపించిందా? లైక్ ఎట్లా అనిపించేది? 100% నాకు వర్తిస్తుంది. ఐ థింక్ అందరు, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ their 30s and 40s తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అంటే ఒక 40 వచ్చిన తర్వాత వేరే గేమ్. అది హెల్త్ అనేది ఎలా డిటీరియేట్ అవుతుందో మనం తెలుసుకోవాలి.
అది 30 ఇన్ఫ్యాక్ట్ ఇంకా ముందు నుంచే 30 అట్లీస్ట్ యూ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ హెల్త్. మనం హెల్త్ లేదంటే అన్నిటికన్నా ముఖ్యం ఇంట్లో ఆడవాళ్ళ హెల్త్ ఉంటేనే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు హ్యాపీగా హెల్తీగా అప్పుడే ఉంటారు. బికాస్ మనం మనం బాగాలేదంటే కష్టమైపోతుంది. సో అందరూ 30 అండ్ అబవ్ నేను నేర్చుకున్నది చాలాసార్లు ఇప్పుడు మనం వింటున్నాం అన్ని చోట్ల, ఎప్పుడు ఎవ్వరూ దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అట్లీస్ట్ వారానికి 2 సార్లు చేసే తీరాలి. ఎందుకంటే ఫస్ట్ మనకు 40 దాటిన తర్వాత తేడా వచ్చేది బోన్స్, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. నీ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అని అంటే ఇంకా నువ్వు తర్వాత దానికి నో కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇట్, రైట్? సో ఫస్ట్ ఆ బోన్స్ కాపాడుకోవాలి. బోన్స్ కాపాడుకోవాలంటే మజిల్ కాపాడుకోవాలి. మజిల్ కాపాడుకోవాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. అంటే జిమ్కి వెళ్ళాను 1 year నుంచి వెళ్తున్నాను. ఈ 2 months బట్టి నాకు ఇంకా ఎక్కువ దాని గురించి స్టడీ చేయటం వల్ల తెలిసింది. ఇంకా ముందెళ్ళి ఉండాల్సింది, లేట్గా స్టార్ట్ చేశాను నేను. 30 years అప్పటి నుంచే ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు ది జిమ్, అంటే మనం వాకింగ్ చేసేస్తున్నాను కదా, లేకపోతే డ్యాన్స్ చేస్తున్నాను కదా, వాకింగ్ కదా అనుకుంటే పనికిరాదు, సరిపోదు. అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఓన్లీ 30 minutes వాకింగ్ ఇస్ నాట్ ఇనఫ్. అసలు అది ఎందుకు పనికిరాదు. మీరు ఖచ్చితంగా మజిల్ డెవలప్ చేయాల్సిందే. ఆ మజిల్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ పోతుంది, వాటర్ పోతుంది బాడీలోంచి, స్ట్రాంగ్ అవుతాం, బోన్ స్ట్రాంగ్ అవుతాయి. ఇంకా బోన్ స్ట్రాంగ్ అయ్యి మనం మజిల్ బాగుంటే ఒక ఎన్నాళ్ళైనా మనం హ్యాపీగా బతికేయచ్చు. సో ఆ వెయిట్ అనేది, ఆ వెయిట్ ఎత్తితే ఇట్లా మజిల్స్ వచ్చేస్తాయి అలా అనుకుంటారు, ఏం రావు. నథింగ్ లైక్ దట్. ఇట్లా టోన్డ్ బాడీ అలా ఏం ఉండదు. జస్ట్ మనకి మంచి హెల్త్ స్ట్రాంగ్ అవుతాం అంతే. అది అబ్బాయిల కన్నా అమ్మాయిలకే చాలా ఇంపార్టెంట్. ఒక్క పిల్లాడు పుట్టాడంటే డోలా అయిపోతాం, ఎవ్రీథింగ్ కాల్షియం అంతా పోతుంది కదా, దాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి మనమే. సో 100% ప్లీజ్ ఇఫ్ యు ఆర్ 30 and above దయచేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వారానికి 2 సార్లు ఇంట్లో అన్న వాటర్ బాటిల్స్ అన్న యూట్యూబ్లో చూసి ఎత్తి మజిల్ బిల్డ్ చేసుకోండి. మంచి హై ప్రోటీన్ అండ్ ఫైబర్ తినండి అనేది చెప్తాను. ఓకే, మీరు సొసైటీలో మనం చాలా చూస్తూ ఉంటాం. సొసైటీలో ఏదన్నా మార్పు రావాలి అని మీకు ఏమైనా అనిపిస్తుందా? లైక్ మైండ్లోకి సడన్గా ఎలాంటి థాట్స్ వస్తాయి మీకు? ప్రస్తుతానికి మనం మాట్లాడుకుంటున్న టైం మొన్ననే ఆ డాక్టర్ రేప్ జరిగింది. అంటే ఇంకా అలాంటి ప్లేస్లో ఉన్నామంటే, ఒక పక్కన మనం మిస్సెస్ ఇండియా విన్ అవడం గురించి మాట్లాడుతున్నాం, ఒక పక్కన ఇంకా ఒక డాక్టర్ అలాంటి సిచ్యువేషన్లో అలా జరిగిందని మాట్లాడుతున్నాం. ఎలాంటి మనుషుల మధ్య ఉన్నామో, ఎలాంటి సమాజం మధ్యన ఉన్నానో మనం చెప్పలేము విష్ణు. కాకపోతే ఒకటే, మన చేతిలో చుట్టూ పరిసరాలని గమనించుకుంటూ మంచి చెడు అంచనా వేసుకుంటూ ధైర్యంగా మనల్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడం తప్ప ఇంకేం చేయలేం. సమాజాన్ని మనం మార్చలేము. ఎప్పటికి బాగుపడుతుందో, అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, మనం ఎవరి మధ్యలో పడతామో మనకు తెలియదు. సో మనకి ఎప్పుడూ అవతల వాడు నమ్మే ముందు కొంచెం ఆలోచించుకొని, కొంచెం మనల్ని మనం కాపాడుకునేలాగా జాగ్రత్త తీసుకొని, అలా ఇంట్లో కూర్చుంటే ఒక జీవితం, ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటాం కదా. సో ఐ థింక్ ధైర్యంగా ముందడుగేయాలి, ఆలోచించుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. మెన్ విమెన్ అందరికీ ఒక ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎవ్రీథింగ్, లైక్ ఏ విషయం గురించి అయినా ఎడ్యుకేషన్ అనేది, ఏదైనా ఒక తప్పు జరిగితే అది ఓన్లీ విమెన్ మీదే రుద్దడం అనేది కాకుండా, లైక్ అందుకనే సలహా అనేది మీరేమిస్తారు సలహా? మనిషిగా పుట్టినందుకు ఫస్ట్ సంస్కారంగా వేరే వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా చూడటం అనేది ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి ఎవరైనా. ఆడవాళ్ళు అవన్నీ మగవాళ్ళు, ఊరికే ఒక మాట అనడం, ఊరికే ఒక చేయి చేసుకోవటం, అక్కర్లేని పనులు ఇవన్నీ కదా. మనం సొసైటీలో అడవిలో అయితే లేము, సొసైటీలో ఉన్నాము. బేసిక్ గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవతల వాళ్ళు జడ్జ్మెంట్ పాస్ చేసి బట్టలు వేసుకున్నావు, అలా తిరుగుతున్నావు, నీకెందుకయ్యా, రైట్? సో వాళ్ళు దే నో, వాళ్ళకి తెలుసు. నీకు నచ్చలేదనుకో ఒక మర్యాదగా ఒక పద్ధతిగా చెప్పు, నీ ఒపీనియన్ అందరూ ఒపీనియన్స్ ముందు పెట్టండి. వీఆర్ అన్ డెమోక్రటిక్ కంట్రీ. అండ్ దెన్ గో బ్యాక్. డోంట్ ప్లీజ్ జడ్జ్ పీపుల్ అండ్ డూ వాట్ యూ వాంట్ టు డూ విత్ దెమ్. అబ్బాయిలకి అమ్మాయిలకి ఒకటి, ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి, తీసుకోండి. డిగ్నిఫైడ్గా మమ్మల్ని కొంచెం డిగ్నిటీతో చూడండి. ఇట్స్ ఆల్ ఐ కెన్ సే. సో నైస్ అండి. అలానే
ఇప్పటిదాకా మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయం అనిపించింది. అందాల పోటీలు అనగానే అందరూ ఏమనుకుంటారు, చాలా ఫిట్గా ఉండాలి, ఈ రివీలింగ్ క్లోత్స్ వేసుకోవాలను, లేకపోతే ఇంకా డిఫరెంట్ భయాలు ఉంటూ ఉంటాయి. మిమ్మల్ని చూడంగానే నాకు అసలు అట్లా లేదు అన్న విషయం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాల ద్వారా అర్థమైంది. సో ఈ ఫీల్డ్లోకి రావాలి, లైక్ అందాల పోటీల్లో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇస్తారు? మిసెస్ ఇండియా గురించి మాట్లాడగలుగుతాను. అసలు అలాంటి ఇప్పుడు నన్నే చూస్తున్నారు, నేను చాలా నార్మల్ ఒక రాజమండ్రిలో పుట్టి ఒక ఫ్యామిలీలో అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చాను. ఒక ఐటీ ఎంప్లాయీని, రోజు 9 to 5 ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఒక బాబు. నా జీవితం చాలా నార్మల్. నేను ఎప్పుడూ ఇలా గ్రామర్ ఫీల్డ్లో స్టేజ్ ఎక్కి చేసింది ఎప్పుడూ లేదు. నేను ఒక ఛాలెంజ్ కోసం దీన్ని తీసుకున్నాను. నాకు కూడా తీసుకునేంత వరకు కూడా ఇదేంటి అనేది పెద్దగా అవగాహన కూడా లేదు. అలాంటిది మేమే ఇలా ఒక 6 ఇలా ఇన్ని రౌండ్స్ ఉంటాయి, ఇన్ని బట్టలు వేసుకోవాలన్నీ, ఎక్కడా నాకు డిస్కంఫర్ట్ లేకుండా, ఎక్కడా నేను ఇబ్బంది పడకుండా, ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఇలా వేసుకోవాలి, ఇలాంటి బట్టలు ఉండాలని ఇబ్బంది పెట్టలేదు. నాకు ఎంతవరకు కంఫర్టబుల్లో ఆ స్పేస్ ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అది మన డిగ్నిటీని పోగొట్టే పనులు చేయకూడదు. నీకు ఇష్టం లేని పనులు ఏ అమ్మాయి చేయకూడదండి. ఎవరికి ఇష్టమైతేనే చేయండి, లేకపోతే అసలు ఏది చేయక్కర్లేదు అనేది నా పాయింట్. ఎస్పెషలీ అందాల పోటీలో మిసెస్ ఇండియాకి అయితే మాత్రం అన్నీ చూస్తారు. మీరేం బట్టలు అవన్నీ లాస్ట్ పాయింట్. ఫస్ట్ అసలు ఎలా మాట్లాడుతున్నారు అంటే, మీకు ఒక సిట్యువేషన్ ఇస్తే అది ఎంత బాగా అర్థం చేసుకున్నారు, ఒక ప్రాబ్లమ్, ఒక క్వశ్చన్, మీ అవగాహన ఏంటి, మీ పర్స్పెక్టివ్ ఏంటి, మీరు సమాజానికి చెప్పాలనుకుంటున్నది ఏంటి అనేది చాలా, అది మెయిన్ ఫస్ట్ పాయింట్ అదే. వాయిస్ చాలా ఇంపార్టెంట్, మీ థాట్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బట్టలు అవన్నీ లాస్ట్, నథింగ్ మ్యాటర్స్. ప్రాబ్లీ ఇలా కూడా వేసుకుని వెళ్ళుండొచ్చేమో నేను. సో అన్ని చీరలు కూడా కట్టుకున్నా, 2-3 రౌండ్స్లో నేను చీరలు కట్టుకున్నాను. ఆల్ వాజ్ గుడ్. అలా ఏమి ఇబ్బంది ఏం లేదండి, నథింగ్ ఎట్ ఆల్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇన్ఫ్యాక్ట్ 100% వెళ్ళాలి. రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది కదా. ఒక స్టేజ్ మీద మనం వెళ్ళి ఒక క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యి కరెంట్ అఫైర్స్ చదువుకొని, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. సో నేను మిసెస్ ఇండియా పోటీల గురించి అడగడానికి వచ్చి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా మంచి విషయాలు మా ప్రేక్షకులకి నాకు కూడా చాలా చక్కగా తెలియజేశారు. అండ్ అలానే సొసైటీ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా మారాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్గా చోర్స్ అన్నీ సపోర్టింగ్ సిస్టమ్గా కూడా ఉండాలన్న విషయాలు చాలా విషయాలు తెలియజేశారు. అండ్ వనితా టీవీ తరపు నుంచి మరొకసారి మిసెస్ ఇండియా 2024లో పార్టిసిపేట్ చేసి 4th ప్లేస్ సంపాదించుకునేందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మీటింగ్ యూ. చూశారు కదా, అందం అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించిన విషయం అని తెలియజేస్తూనే సమాజంలో ప్రస్తుతం ఉన్న మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించే ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు భవానీ గారు. మరి ఇది ఇవాల్టి మన నింగినేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.